నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా, మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. ఆగస్టు 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేసేందుకు సబ్బవరం మండలంలో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు మండల అభివృద్ధి అధికారి పి పద్మజ తెలిపారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి మండలం నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రారంభోత్సవ వేడుకల నేపథ్యంలో మండలంలోని ప్రతి గ్రామ వార్డు సచివాలయ ఆవరణలో ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు అనే శీర్షికతో రూపొందించిన రంగురంగుల రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్థానిక కళాకారుల సృజనాత్మకతను ప్రతిబింబించిన ఈ రంగవల్లులు ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటూ పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చాయి. అధికారులు చేపట్టిన సమన్వయ చర్యలు, అలంకరణలు కార్యక్రమానికి మరింత శోభను చేకూరుస్తున్నాయి. గౌరవ ప్రధానమంత్రి గారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఆ కార్యక్రమం ప్రత్యక్షంగా వీక్షించడానికి గాను మన మండలం నుంచి 1000 మందిని ఎన్ఆర్జీఎస్ వారిని, తర్వాత ఎస్ఎస్జి మహిళల్ని మరియు ప్రజల్ని తరలించడానికి మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఆ 1000 మందికి కూడా 25 బస్సులు కనుక కేటాయించారు. ఒక్కొక్క బస్సుకి 40 మంది చొప్పున. ఈ బస్సులు ప్రతి బస్సుకి కూడా ఒక 4 ఇన్ఛార్జీలు పెట్టారు. అక్కడ జనాల్ని మొబిలైజ్ చేసి బస్సులు ఎక్కించడానికి వివో సంఘం లీడర్లు, తర్వాత మన ఫీల్డ్ అసిస్టెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలానే ఒక ప్రభుత్వ పరంగా ఒక అధికారిని కూడా నియమించడం జరుగుతుంది. వాళ్ళని బస్ ఇన్ఛార్జీల కింద పెట్టాము. వాళ్ళు మన సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బస్ ఇన్ఛార్జీలు ఉంటారు. అలానే ఒక ఆశా కార్యకర్త కానీ, ఏఎన్ఎం కానీ మెడికల్ ఇన్ఛార్జిగా ఒకళ్ళు పెట్టాము. పొలిటికల్ ఇన్ఛార్జిని ఇప్పుడు మనకి మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా మనకి లిస్ట్ రావడం జరుగుతుందండి. ఆల్రెడీ పెట్టాము. ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే అవి కూడా చేసి వాళ్ళ పేర్లు కూడా ఇస్తారు. మొత్తంగా 4 ఇన్ఛార్జీలను అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి బస్సు. వీళ్ళ బాధ్యత అక్కడికి వెళ్ళి వాళ్ళని అక్కడ దింపి మళ్ళీ తిరిగి వచ్చేదాకా కూడా వాళ్ళదే బాధ్యత. దానికి ఒక యాప్ కూడా ఇచ్చారండి ప్రత్యేకించి. ఆ యాప్లో బస్ ఇన్ఛార్జిని మనం ఎవరైతే పెడుతున్నామో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. వీళ్ళు బస్సు ఎన్ని గంటలకు బయలుదేరింది, ఏ టైంకి ఎక్కడ ఉంది అనేది మొత్తం అమరావతి నుండి కూడా ఇవన్నీ కూడా ట్రాక్ చేయడానికి మానిటర్ చేస్తారు. వాళ్ళకి మరి మాకైతే బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నారు. ఒకసారి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను. కళలకు రెక్కలని చెప్పేసి రాత్రే మాకు చెప్పడం జరిగిందండి. ప్రతి గ్రామంలో కూడా ఈ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల మన ఉత్తరాంధ్రకి ఏ విధంగా ప్రయోజనాలు కలుగుతున్నాయి అదన్నీ ప్రజలందరికీ కూడా వైడ్గా మమ్మల్ని ప్రచారం చేయమని చెప్పారు. అందులో భాగంగా రాత్రి మనకి వెలుగు శాఖ ద్వారా ప్రతి సచివాలయంలో కూడా ఈ రంగవల్లులు వేయమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ రావడం జరిగిందని. దాని ప్రకారం ఈరోజు అన్ని గ్రామాల్లో కూడా రంగవల్లులు వేయడం జరుగుతుంది.